మార్నింగ్ ఇంటికెక్కడికైనా బయలుదేరినాం. టిఫిన్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి షాప్ బంద్ ఉంది. సరే అని చెప్పేసి మా కుక్కాంతో ఇంకొచ్చేపు ఆడుకొని మెల్లడికి మూవ్ అయిదాం అనుకున్నా. అప్పటికి టిఫిన్ షాప్లో కూడా ఏం లేవు పక్కకు కూడా. సరే అని చెప్పేసి కుక్కో అంతా అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ చెప్పేసి బ్యాక్ వచ్చేసిన. పెట్రోల్ బంక్లోకి పోయేసరికి వాడు ఎవరినో కోపం తీసేసి నా పైన కోపం చూపిస్తున్నాడు వాడు. మెల్లగా నేను మూవ్ అయినా. అక్కడి నుంచి కూడా మనోళ్ళు ఇక్కడ గ్రీన్ కలర్ కాకైతే నా బండి చుట్టుముట్టు గుడిలో తిరిగినట్టు నా బండి చుట్టుముట్టు తిరుగుతుంటాడు. ఎందుకు తిరిగినా కూడా అర్థం కాలేదు నాకు అసలు. సరే అని చెప్పేసి ఇంకా వన్ ఏం పట్టించుకోకుండా మన రైడ్ మనం స్టార్ట్ చేసుకుంటా ముంగడికి వెళ్ళిపోయినాం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. రింగ్ రోడ్ వస్తుంది. పడంచర్ దాటగానే లెఫ్ట్ సైడ్లో రింగ్ రోడ్ వస్తుంది. దానిపైన జోగిపేట్ బోర్డు ఉంటుంది. జోగిపేట్ కొట్టేసుకోవాలి. హైవే పైన డైరెక్ట్ ఇక్కడికైనా అయితే 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే మనకి ఇంకో బోర్డు కూడా వస్తుంది. ఇంకొక బ్రిడ్జ్ కూడా వస్తుంది అనమాట. రింగ్ రోడ్ వస్తలుగుతాం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పైకి వెళ్తారు, మనం కన్ఫ్యూజ్ కాకుండా కిందికి. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే బోర్డు ఉంటుంది. కొంచెం చిన్న ఉంది బోర్డు, అంత పెద్దగా అయితే ఏం లేదనుకో. జోగిపోయిన అక్కడ రాసి ఉంటుంది. అక్కడ చూసుకొని వెళ్ళిపోయారంటే మీరు ముంగడికి ఒక 300 మీటర్స్ వెళ్ళిపోయారంటే మీకు రైట్ సైడ్లో మనకి ముంగడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో చూపిస్తాం మనకి దారి అయితే. లెఫ్ట్ సైడ్లో అయితే జోగిపెట్టుకుంటుంది బోర్డు. అక్కడ నుంచి బ్రిడ్జ్ కిందకి కొంచెం అయితే రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. రైట్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే 20 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. మధ్యలో జోగిపేట కూడా వస్తుంది. జోగిపేటలో ఏమన్నా తీసుకున్నట్టు ఉంటే తీసుకోండి. ఇంకా చాయ్ కానీ ఏదన్నా టిఫిన్ కానీ నేను చేసి వెళ్ళండి బెటర్. ఎందుకంటే అక్కడ షాప్స్ అయితే ఏముండే అనుకో టెంపుల్ దగ్గర నార్మల్ ఉంటుంది అక్కడ. కానీ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది మామ. సూపర్ అంటే సూపర్. ఇంకెక్కడికైనా 20 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. మనం వచ్చేసిన టెంపుల్ దగ్గరికి అయితే ఏదైతే టెంపుల్ బ్రిడ్జ్. ఇక్కడికైనా వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా నాతో కూడా ఆగండి. వర్షాకాలంలో వెళ్తే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ. ఇదైతే మనం వచ్చేసినాం టెంపుల్కి. ఇదే టెంపుల్ లోపలికి టెంపుల్. మా ఫ్రెండ్ వచ్చింది వస్తున్నాడు. సరే అని చెప్పేసి తీసుకొచ్చేసిన. చూసుకోవచ్చు మా మీద టెంపుల్, చాముండేశ్వరి టెంపుల్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని ప్లేస్లలో టెంపుల్ కట్టిన తర్వాత విగ్రహాన్ని తీసుకొస్తారు. కానీ ఇక్కడ లేటెస్ట్గా ఏంటంటే విగ్రహం పెట్టిన తర్వాత టెంపుల్ని కడుతారు అనమాట. ఇప్పటికి ఇంకా అయితే టెంపుల్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా టెంపుల్ కనుక ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా 1.5 years 2 years అయితే పడుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే అమ్మవారిది విగ్రహం చాలా సూపర్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది విగ్రహాన్ని. అర్చన వేపిద్దామంటే లేదని చెప్పారు అక్కడ. తర్వాత వాళ్ళకైతే వేయించారు. నాకు ఎందుకు లేదన్నాడు కూడా ఏం అర్థం కాలేదు అక్కడ. మళ్ళీ ఆ అయ్యగారు కూడా మమ్మల్ని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నా కూడా అర్థమవుతుంది. అక్కడ వీడియోలు అయితే తీయద్దని చెప్పారు. నేను ఇంకా ఏదో ధైర్యం చేసి అయితే తీసిన. కొంచెం ఫస్ట్ టైం తీస్తున్నామా మా బ్లాగ్. ఏమైతే మా చోటుగాడు చింటుగాడు అందరు అడ్డం వచ్చేసారు. వాళ్ళని కూడా తీసేసుకున్న. అందులో కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి అయితే విగ్రహాన్ని వీడియో తీయద్దని చెప్పారు. అయినా మేము ఏదో అట్లా కొంచెం ధైర్యం చేసుకున్నాం. కొంచెం పంతులు ఎక్కువ ఒక అయ్యగారు తెలిసినారు ఉండే తీసుకో అంటే ఇంకా దేవుని కూడా వీడియో తీసేసుకున్నా. సూపర్ అనిపించింది. ఇక్కడ దర్శనంకి అయితే తీసేసుకున్నా. సూపర్ ఉంది మామ. మా చింటవాడు కూడా వచ్చిండు మేము ప్రసాదం తినేటప్పుడు. సరే అని చెప్పేసి అందులో మనోడు కూడా ఉన్నాడు అని చెప్పేసి వాన్ కూడా చింటవానికి కూడా కొంచెం ప్రసాదం ఇచ్చేసినాం. ఏం తిన్నాక వాన్ కూడా తినిపించేసి బయటికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఏంటంటే విచిత్రం, చాలామంది మొక్కుకొని అక్కడ ముడుపులు అయితే కడతారు. వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి. కానీ వాళ్ళ నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనది. ఎవరి నమ్మకం ఏం అనలేం కదా మనం కూడా. మామ ఇప్పటికైతే 4 గోపురాలు అయితే వస్తాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికి 3 గోపురాలు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూలో అయితే ఉన్నాము. బ్యాక్ సైడ్ వ్యూ నుంచి అయితే చూస్తే అంతేం కనిపించలేదు. ఇంకా పక్క నుంచి వచ్చిన బ్యాక్ సైడ్ ఇక్కడైతే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఎవరైనా ఏదైనా దాగుడు చేసుకుంటే కూడా చేసుకుంటారు నార్మల్గా. సైడ్కి వ్యూ పాయింట్ మేము సూపర్ అనిపించింది ఇక్కడికి చూసినప్పుడు అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గోపురాలు అయితే 3 గోపురాలు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి 4 గోపురాలు అవుతాయి. మెయిన్ టెంపుల్ వచ్చేసి 5 గోపురాలు అవుతాయి.
డోర్ అయితే సూపర్. ఎక్కడి నుంచి తెప్పించారో తెలియదు కానీ డోర్లు అయితే చాలా సూపర్ అనిపించింది. చాలా అంటే చాలా చాలా పెద్దగా అంటే పెద్దగా ఉన్నాయి ఇవి. పైకి టెంపుల్ పైకి కూడా ఎక్కొచ్చి లెఫ్ట్ సైడ్లోకి కానీ మాకైతే వెళ్ళనిలేరు. అక్కడ జాలీలు ఏవో కట్టేసారు అనమాట. ఇక నేను బయటకనైతే వీడియో తీసుకున్నా.